ఇదేంటిది? ఇది డీర్ సార్. ఇవన్నీ అంటే తర్వాత అవి ఇవి పడిపోయినాయా లేదంటే చనిపోయిన తర్వాత ఇట్లా ఉంటాయి, పడిపోయినాయి సార్. ఇట్లా ఉంటాయి, ముట్టుకోవచ్చా? సో ఇది కింద పడ్డది, మీరు తెచ్చి ఇక్కడ పెట్టిండ్రు సార్. పిల్లలకు అంటే ఏందనే తెలవాలని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. డీర్ ఏంటంటే ఇది ఊడిపోయినప్పుడు ఇట్లా వస్తాయి సార్. ఓకే, అంటే ఫైటింగ్ చేసుకుంటాయి అవి. ఊడిపోకపోతే ఫైటింగ్ చేసుకుంటాయి, లేదంటే చెట్లగా ఇట్లా తల ఇట్లా దాని బరువు ఆపలేక దాని ఇది పోవడానికి ట్రై చేస్తాయి సార్. ఖచ్చితంగా ఇవి ఊడగొట్టేసుకుంటే తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి, దానికి వస్తుంది. అంటే ఈ బరువుకు అది పరిగెత్తలేదు కూడా కదా? పరిగెత్తలేదు, మళ్ళా తగులుతుంటది ఏదో ఒకటి. ప్రతిసారి ఖచ్చితంగా ఊడిపోవాలి సార్, అది ఊడగొట్టుకోవాలి, తీసుకుంటది, అదే ఊడగొట్టుకుంటుంది. ఓకే, తర్వాత ఏంటిది ఇదంతా? ఇది బైసన్ సార్. తీయచ్చా? పట్టుకోవచ్చు, చూడండి. అమ్మో, చాలా బరువు, చాలా వెయిట్ ఉంటుంది సార్. హెడ్ బైసన్ ఇది 15 kgs దాకా ఉంటుంది సార్. ఇంకా ఇంకా బాగా పెద్దగా ఉంటాయి సార్. ఇది చిన్నదే, ఇది స్మాల్, ఇది బిగ్ సైజ్ ఉంటాయి, చాలా బరువు ఉంటాయి అవి. సో రైట్, ఓకే. తర్వాత ఈ కాలి ముద్రలు దేనివి? లెపర్డ్ సార్. ఇది లెపర్డ్. ఓకే, ఇది లెపర్డ్. సో ఇది చూడొచ్చు, ఇది లెపర్డ్ అంటే చీతా మన దగ్గర లేవు. ఇది లెపర్డ్ కి సంబంధించి ఉన్నాయి సార్. కానీ ప్రింట్ కాల ముద్రలు ఎట్లా గుర్తుపడతారు? ఇది మీకు తెలుసా? సార్, అది మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్ పైన అనేది ఇది లెపర్డ్ అని ఎట్లా మనకు ఎట్లా గుర్తు? ఇవి ఫింగర్స్ సార్. ఇవి ఫింగర్స్, ఈ ప్యాడ్ ఉంది కదా సార్, దాన్ని బట్టి ఇప్పుడు దీని పక్కకు ఉంది టైగర్ సార్. ఇది దీని ఫింగర్స్ గ్యాప్ చిన్నగా వస్తుంది, ఇది బిగ్ సైజ్ లో వస్తుంది. ఇది గ్యాప్ ఎక్కువ వచ్చి పొడుగు వస్తాయి, చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉంటాయి. అంటే దీన్ని బట్టి కూడా ఏజ్ కూడా గుర్తుపడతారు, ఏజ్ కూడా గుర్తుపడతారు సార్.